హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ కాలువలో చేపలు పట్టడానికి వచ్చాను. ఇదిగో ఇది ఈరోజు ఈ కాలువ కనుక కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నా. కొంచెం డిఫరెంట్గా ఇది మైదాపిండి అండ్ తవుడు. ఇది తవుడే. ఇది తవుడు లైట్గా దీంట్లో పిల్లలు తినే పిండి కొంచెం బాలామృతం లైట్గా కలిపాను. అది వేస్ట్ పిండి ఉంటే కలపండి, పిల్లలు తినే పిండి మాత్రం కలపకండి. వేస్ట్ పిండి అంటే ఇప్పుడు ప్యాకెట్లు లూజ్ అయిపోయింది కానీ లేకపోతే అలాంటివి ఉంటే కలపండి, లేకుంటే పార్లేజీ బిస్కెట్ కలుపుకోండి. తినే పిండి మాత్రం కలపకండి. తర్వాత ఈ బ్రెడ్ ఎస్టీస్గా ఇది మిల్క్ బ్రెడ్. ఇవి కొన్ని కలుపుతున్నా, సగమే కలుపుకుంటున్నా. కొద్దిగా తెచ్చుకున్నా ఈరోజు, అందుకే సగమే కలుపుతున్నా. వేసుకున్నాను. ఇప్పుడు గుచ్చా వేసి పెట్టామనుకోండి, మనకు కూడా టైం కలిసి వస్తుంది. ఇది గుచ్చా. ఇది దానికి సపరేట్గా పెడదాం అనుకుంటా. చలికాలంలో చాలా మటుకు చేప మెల్లగా తింటుంది. అందుకనే ఏం చేయాలంటే ఒక్కొక్కసారి ఉండా చేసుకొని పెట్టుకున్నా దూరంగా వెళ్తుంది మంచిగా. అది తిన్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక పెద్ద చేప పడే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ టైం నేను దీనికి ఫస్ట్ గోళీ మాత్రం చిన్న చిన్న గోళీలు వేసి చేసి పెడదాం అనుకుంటున్నా. ఓకే, గుచ్చా కూడా వేసేసాను. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. దూరం వేసుకొని పెట్టి ఉంచుదాం. ఇది గట్టిగా పట్టుకొని దూరం వేసేస్తా. మార్పు వచ్చింది. ఇక్కడ అన్ని మార్పులు ఉన్నాయి ఎక్కువ. గారాలు మొత్తం మూతిలో గుచ్చుకుంది. చూడండి, గుచ్చా. ఇది గుచ్చాగాలం వేస్తున్నా. దానికైతే 3 గాలాలు తినట్లేదు, దీనికి ఒకటి వచ్చింది.
మార్పు దొరికింది, చిన్నది క్యాట్ పీస్. ఓ